కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయం జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇలా పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్ధంలో కరీంనగర్లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించిన కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివని. కానీ ఇన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఇప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమే. ఏదో దానిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్క పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి, అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. చాలామంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికారం దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా, ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలు అన్నీ ఒకటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసినో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేశారు, కరీంనగర్ ప్రజలు చేశారు. కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి. రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు గెలిపిస్తే ఇలా వాళ్ళకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటారని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇంత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరూ ఒకటేరు. కానీ ఏం సాధించలేకపోయారు. చివరికి సాధించింది భారతీయ జనతా పార్టీ. దానికి కారణం లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. భారతీయ జనతా పార్టీని కరీంనగర్లో రానియద్దు. ఈ కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సెంటర్ కాకపోతుందని చెప్పి ఈ పార్టీలు భయపడ్డాయి. చర్చించారు వాళ్ళందరూ కూడా. కరీంనగర్లో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇక్కడి నుంచే, ప్రభుత్వం పోవాలన్నా ఇక్కడి నుంచి గతంలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకొని భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది. కాబట్టి నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడకుండా లేదని చెప్పి భయపడే వాళ్ళందరూ ధైర్యంగా ఎన్నికల్లో అడ్డుకోలేక ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పక్క పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా 100% భారతీయ జనతా పార్టీ గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. మా మోడీ గారికి మాట ఇచ్చేసినాం మేము. సార్ కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం సార్. మా అమిత్ షా గారికి మాట ఇచ్చేసినాం. మా నితిన్ నబీన్ గారికి మాట ఇచ్చేసినాం. ఎట్టి బస్సులో కరీంనగర్ కార్పొరేషన్లో గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మితో చూపడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తి కాదు, ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచారు. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేశారు. భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని, నమ్మకంతో ఇలా నిలబడ్డారు. ప్రజలకు ఒక భరోసా కల్పించారు.
ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఇలా ఇంతమందిని గెలిపించారు. 2005లో ఇదే కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున ఆనందం, ఆ సంతోషం, ఆ ఉత్సాహం అన్నీ గుర్తొస్తున్నాయి. కానీ అదే కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం, ఆనందాన్ని మాకు కలిగిస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ ఇవాళ కొలగాని శ్రీనివాస్ గారు, మొట్టమొదటి డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు. అది కరీంనగర్కి అవకాశం దక్కింది. బట్ ఇంతమంది సైనికులు ఇవాళ ప్రజల ఆశీర్వాదం గెలిచారు. వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నారు, ఒక ప్రణాళికతో తయారీ సిద్ధమన్నారు. ఎట్టి పద్ధతిలో కరీంనగర్ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవ్వలేదు. ఇలా ఇలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా, ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మాత్రమే ఎన్నికల బరిలోకి దిగినాం. ఇలా ప్రజలు ఆశీర్వదించడం సక్సెస్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎన్నికల తర్వాత రాజకీయాలను తగ్గించి అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే, కేంద్రం నుంచి నిధులు పట్టు తీసుకొని రావాల్సిందే. మన స్మార్ట్ సిటీ అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం నిధులతో విషయాన్ని ప్రజలు గమనించారు. సరే, గతంలో చాలామంది అనేక రకాలుగా మెయిన్ సిస్టమ్ రాష్ట్ర ప్రభుత్వం చాలామంది చెప్తున్నారు. కానీ ప్రజలు లేట్ అయినా కూడా లేటెస్ట్గా తీర్పిచ్చి పూర్తి మెజార్టీ ఇచ్చి ఇలా మమ్మల్ని గెలిపించారు. రాబోయే రోజుల్లో కూడా అప్పుడు కరీంనగర్ అభివృద్ధికి సహకరిస్తాం, నిధులు తీసుకొస్తాం. కార్పొరేటర్లు అందరం పోయి మా గౌరవ కార్పొరేటర్లు, మేయర్ గారి నేతృత్వంలో, మా డిప్యూటీ మేయర్ గారి నేతృత్వంలో అందరం పోయి కేంద్ర మంత్రులను కలుస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుస్తాం. అందరూ కూడా కలిసి నిధులు ఇవ్వాల్సిన అవసరం. బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టుకోవచ్చు. అలా ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే, నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలుగా ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలండి. టీవీలు చూస్తాం, మేము సోషల్ మీడియా చూస్తాం. అయిపోయింది, బీజేపీ ఖనం అయిపోయింది అన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు. ఇక బీజేపీ రాదు. కొంతమంది ఖేల్ ఖతం, దుకాన్ బంద్, బీజేపీ ఖతం, ఇక రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఇక్కడ మేము పట్టించుకోలే. మాకు ప్రజాస్వామ్య నమ్మకం ఉంది. మా తల్లి మహాశక్తి, మా తల్లి మీద విశ్వాసం ఉంది. ఇంత మేము సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం, ఆ తల్లి యొక్క కరుణ, కటాక్షం. వెంబవాడ రాజన్న ఆశీర్వాదం కానీ, కొండగట్టు అంజన ఆశీర్వాదం కానీ, వాతబస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం కానీ, వాళ్ళని నమ్మినాం. వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు పొందినాం. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది, మా గౌరవ కార్పొరేటర్కి అందరికీ ఉంది. ఇంత మెజార్టీగా మేము గెలుస్తాం. కానీ దీన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీ ఎందుకు గుర్తించకపోయినాయి? అన్ని పార్టీలు కలవడానికి కారణం ఏదో ఒకటి ఉండాలి. స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు అందరు కలిసి మీరు సాధించిందే. బయటికి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక కానీ, బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ 35 మంది అలా మాకు మద్దతు ఇస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్లో వేదికగా, హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం మీద ఒక్క కారణం చెప్పండి. మేము ఎవరి మీద కోపం మీకు?
ఎవరి మీద కోపం మీరు గెలిచింది 14 సీట్లు, ఈ బడబాయి చోటబాయి గెలిచింది 3 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 సీట్లు. మీరు అన్నీ కలిసా కూడా మరి దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడుకునే ప్రయత్నం చేశారు? నిధులు ఇవ్వలేదా? కరీంనగర్ స్మార్ట్ సిటీ కాలేదా? కరీంనగర్ అభివృద్ధి చెందలేదా? ఇంకా చెందాల్సి లేదా? 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా? 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా? మీరు హామీలు ఇచ్చిందా? దేనికి అడ్డుకునే ప్రయత్నం చేసింది? ఈ చీకటి ఒప్పందాలేంది? ఏం కారణం లేదు. మీరు చెప్పి రావద్దు. ఇప్పుడు ఆట మొదలైంది. ఆట మీరు స్టార్ట్ చేశారు. ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఆటకు ముగింపు మేము ఇచ్చిన వీళ్ళకి కప్పు గెలిచి మేము ముగించాం. బీజేపీని అడ్డుకునే దమ్ము మీకు కుట్రలు చేస్తే కుట్రలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం స్టార్ట్ చేసినాం. ఆ యుద్ధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మీకు ఎక్కడికక్కడ మేము మెడల్ వస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే తట్టుకొని మీరు కరీంనగర్లో గెలికిన మమ్మల్ని. కరీంనగర్లో రాకుండా 3 పార్టీలు అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు. మీరు అందరూ ఒక్కటే అనే విషయం స్పష్టమైంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట. మళ్ళీ కొత్త ఆట మళ్ళీ స్టార్ట్ అయింది. ఇస్తాం, దాన్ని కూడా పక్కా ఇస్తాం. పక్కా ముగిపిస్తాం. మేము వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఏదో రెచ్చిపోయి చెప్తాను. నిన్న మీరు చేసే కుట్రలను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పాటలు చూసి నవ్వుకున్నాం. మేము మా క్యాంపులు అందరం నవ్వుకున్నాం. మేము వీళ్ళకి ఇంత పిచ్చోళ్ళ 40 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు? బయటకు పోతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు నేను అభినందిస్తాను. నాయకులందరూ ఒకటే బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలిచింది. వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు 35 సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. ప్రజలు చురుగ్గా చూస్తారు. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. పొద్దున్నెల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిగ్గుండాలి మీకు. ఇదా మీ కుట్రలు? మీకు బయటకు వచ్చి నీతులు మాడతారు. మీరు ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇవ్వాలి ఇన్వాల్వ్ ముఖ్యమంత్రి ఏం చేసి ముఖ్య సమాజం చెప్పండి. ముఖ్యమంత్రి గారు రాత్రి పోగలు 2 రోజులు నిద్రాలను మాని ఇక లియోనియో వేదికగా కుట్రలు అయిపోయింది. వీళ్ళొచ్చును వాళ్ళొచ్చును వీళ్ళ పట్టుకపోయిన వాళ్ళ పట్టును కింద సోషల్ మీడియాలో మొత్తం రాయించుకున్నారు. ఏమైంది ఇవాళ? ఏం సాధించారు? ఇంతమంది ముఖ్యమంత్రి, 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఎంఐ పార్టీ. బండి సంజయ్ అడ్డుకోలేకపోయారు. ఒక భారతీయ జనతా పార్టీ అడ్డుకోలేకపోయారు. వీళ్ళెవ్వరు పైసలు పెట్టి గెలవలే. వీళ్ళందరూ నెల రోజుల నుంచి గత 2 సంవత్సరాలు చెప్పుకొని ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం గెలిచిన అందరూ
చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఏం సాధించిన ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్పుడు కంపెనీకి ఎన్ని నిధులు ఇచ్చారు మీరు? అలా నిధులు ఇయ్యరా? ప్రజలు మీరు సాధించిన గెలిచోండి అనుకుంటారా? వాళ్ళందరికీ ఏం చెప్తారో మన మీరు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలవలేదా? మీరు కలవలేదు చెప్పండి, నేను ప్రూవ్ చేస్తాను. మీరు కలవలేదు, మాకు సంబంధం లేదని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో మేము మన రాష్ట్ర పార్టీ రామచంద్రవర్మ పుణేసి సంజయ్ నీ ఎంకే నేనున్నా ముందుకు అని చెప్పి నాకు సపోర్ట్ చేసి మా కిషన్ గారు క్యాంప్కి వచ్చి ఇదే అగ్రెసివ్గా నీ ఎంకే నేనున్నా అని చెప్పారు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ చేసి దూకుడు వెంచుడు ఈ యొక్క రాష్ట్ర పార్టీ ఉందని చెప్పారు. నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మన ఎన్నికలు గెలవాలి, ప్రజల తీర్పు కోరండి, మీరు మీకన్నగా జాతీయ పార్టీ ఉందని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఒక విశ్వాసం కల్పిస్తూ ఒక ధైర్యం చెప్తూ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేసిన మా జాతీయ అధ్యక్షుడు. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి ప్రత్యేకంగా చేయని సహాయం లేదు. అన్ని రకాలుగా నాకు కానీ మా కార్పొరేటర్ అభ్యర్థులకు నాయకులకు అందరూ కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రోత్సహించాను. ఇంకా అప్పుడు అదే ఎక్కువ అనుకున్నాను, కానీ రామచంద్ర గారికి దానికి రెండితలు ఇవాళ వాడు ప్రోత్సహించే పని చేసాడు, అవును ఆదుకునే పని చేశాడు. నిజంగా హ్యాట్సాఫ్. నితిన్ నవీన్ గారు కానీ మనకు చాలా అభినందనలు, కృతజ్ఞతల వారికి. ముఖ్యంగా ఇవాళ స్మార్ట్ సిటీ ప్రకటించి ఈ గెలుపు ప్రధాన కారకులు ఆరాధ్య నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ ప్రజల తరఫున అమిత్ షా గారు మా అమిత్ షా గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి కూడా హృదయపూర్వక అభ్యర్థుల వరకు కృతజ్ఞతల వారికి. ఇక వాళ్ళ అందరి ఆశీర్వాదంతో ఇలా మోడీ గారు, అమిత్ షా గారు, చింతమూర్తి గారు, రామచంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, నిత్యాన్న గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా, మా గౌరవ శాసనసభ్యులు, మా గౌరవ శాసన మండలి సభ్యులు, మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కరీంనగర్ గెలుపులో మన ప్రధాన భూమిక పోషించారు. ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇస్తూ అందరూ కూడా సలహాలు ఇస్తూ మళ్ళీ గెలవడానికి ప్రధాన కారకులైన ఇతర మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు, గెలుపు కోసం ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించారు. మనందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ప్రతి విమర్శలు కాకుండా రాజకీయ ఎజెండా పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. దాంతోపాటు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం కష్టపడి పనిచేసేటువంటి అన్ని శాఖల సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ